గ్రేట్ కమిషన్ని ఒక ఆయన 2 ముక్కల్లో సింప్లిఫై చేశాడు. ఎంసి పాల్ గారు అని మచిలీపట్నంలో ఉంటారు, పెద్ద వండర్ఫుల్ థియాలజియన్. టీచ్ అండ్ ప్రీచ్ అని అన్నాడు ఆయన. వీ ప్రీచ్ టు అన్బిలీవర్స్ అండ్ వీ టీచ్ టు బిలీవర్స్. అంటే సింప్లిఫై చేసి, మరీ సింప్లిఫై చేసి చెప్తానమాట. వీ ప్రీచ్ అండ్ వీ టీచ్. చర్చ్ వచ్చి కూర్చునేది నేర్చుకుంటానికి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఎర్లీ చర్చ్ చేసిన 4 ఇంపార్టెంట్ పనుల్ని మనం పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ కింద మనం మాట్లాడుకుంటాం, కానీ దాని ఆర్డర్ మర్చిపోతాం మనం. అపోస్తల బోధకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అన్లెస్ ఐ నో వాట్ ఇట్ ఈస్ టు వర్షిప్, నేను దానికి డేర్ చేయకూడదు. ప్రేయర్ అంటే ఏంటి, ఫెలోషిప్ అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, జాబ్ ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ నేను చర్చ్కి వచ్చి వాక్యంలో ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా నేను నేర్చుకోకుండా నా లైఫ్ని దేవుడు ఆశించిన స్థాయికి నేను తీసుకురాలేను. వితౌట్ లెర్నింగ్ సాక్షులుగా ఉండాలని అనుకోవటం అదొక కాంట్రడిక్షన్. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఏం చేస్తుంది అంటే, వాక్యం ఏముందో ఆ టెక్స్ట్ని యథాతథంగా ప్రజలకు చేరవేయమని చెప్తుంది. ఎవరో ఒక ఆయన అన్నారు, ఈ మాట ఏమన్నానంటే, వీఆర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. నేను వాక్యం పట్టుకొని నేను బోధిస్తున్నప్పుడు నేను నా సొంత తలంపులు, నా ఐడియాలు ఆ వాక్యంలో నేను చెప్పకూడదు. అది నేరం. ఇట్స్ ఎ క్రైమ్. దేవుడు వాక్యానికి 4 మానవ తలంపులు జోడించి 1 గంట సేపు నేను చెప్పడాన్ని ఐఆమ్ పొల్యూటింగ్ గాడ్స్ మెసేజ్. ఒక పుల్పిట్ మీద నిలబడి నేను డైరెక్ట్గా దేవుడు వాక్యాన్ని కలుషితం చేసేసి చెప్తున్నాను. నేను మౌత్ పీస్ లాంటి వాడిని. నేను ఏం మాట్లాడతాడో అతని వాయిస్ ఇందులోంచి వినపడుతుంది, కానీ దీనికంటూ స్వయం ప్రతిపత్తికి ఏమీ ఉండకూడదు. వెన్ ఐ స్టాండ్ బిఫోర్ ఏ కాంగ్రిగేషన్, వాక్యంలో ఏముందో అది నా నోటితో నేను చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్ప దానికి నా ఐడియాలజీస్ యాడ్ చేయడానికి వీల్లేదు. జాన్ స్టార్ట్ అని ఆయన ఈ మాట అన్నాడు, ద మోస్ట్ డిమాండింగ్ డిసిప్లిన్ ఇన్ ద చర్చ్. బాగా అవసరమైన ఒక మెథడ్, క్రమశిక్షణ చర్చ్కి నేర్పించాల్సింది ఏంటంటే కూర్చొని నేర్చుకోవటం. బెరయా సంఘస్థులు అలా చేశారు. మన చర్చెస్లో సిన్సియర్గా వచ్చి కూర్చొని నేర్చుకుందాము, నేర్పిద్దాము అనే వాతావరణం కనపట్టలేదు. ఇట్ హెస్ బికమ్ ఏ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ప్లేస్. ఏదో మెస్మరైజింగ్గా మాట్లాడాలి, దానికి ఏదో స్పిరిచువల్ మర్మాలు ఏవో చెప్పాలి, లేనిపోనివని ఏవో చెప్పాలి.